వెల్కమ్ టు R9 టీవీ. నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పరుల క్షేమం కోసం పనిచేస్తే పంచభూతాలు సహకరిస్తాయన్న చాగంటి. వెంకటేశ్వర గ్రామానికి చెందిన బాధితుల ఫిర్యాదు సైతం తీసుకొని పోలీసులు. చంద్రబాబు నాయుడు హిందువులకు క్షమాపణ చెప్పాలన్న వైఎస్ఆర్సీపీ నాయకులు. జానీ మాస్టర్ కు 14 రోజుల రిమాండ్. శ్రీవారిని దర్శించుకున్న కొరటాల శివ. 5 ఏళ్లు నిరభ్యంతరంగా మహాపాపం కొనసాగిందన్న రమణ దీక్షితులు. తిరుమల లడ్డు వ్యవహారంపై పవన్ కళ్యాణ్ రియాక్షన్. తిరుపతి లడ్డు వివాదంపై స్పందించిన చిలుకూరు ప్రధాన అర్చకులు రంగరాజన్. శాంతిపురం మండలం వెంకటేశపురం గ్రామానికి చెందిన మహిళ ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. శాంతిపురం మండలం వెంకటేశ్వరం గ్రామానికి చెందిన మహిళ ఆత్మహత్యకు పాల్పడడంతో కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు బాధిత కుటుంబ సభ్యులు శ్రీనివాసులు, చంద్రశేఖర్లు తెలిపారు. తమ కుటుంబంలోని మహిళలు స్నానం చేస్తుండగా స్నానాల గది పైకప్పు లేకపోవడం గమనించిన తమ సమీప బంధువు అయిన వెంకటేష్ అను వ్యక్తి స్నానం చేస్తున్న మహిళను చూస్తూ అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిపారు. మహిళలు తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిని ప్రశ్నించగా అతను మహిళలపై దురుసుగా ప్రవర్తిస్తూ ఎదురుదాడి చేసి బట్టలను చించి అవమానం చేసినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే సమాచారాన్ని మహిళలు తమ దృష్టికి తీసుకురాగా వారు పోలీసులను ఆశ్రయించామన్నారు. తమకు న్యాయం చేయవలసిన పోలీసులు కనీసం బాధితుల నుండి ఫిర్యాదు సైతం తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు నానే చేయి చేసుకునేది నా బాబాని తోసుకోపోతాను కదా వాళ్ళు నువ్వు నానే చేయాలి చేసుకునింది చెప్పు. నమస్కారము. రాళ్లబోతి రసయ్య గారికి కూడా నమస్కారము. కానీ మన ప్రేక్షకులంతా, టీవీ చూసే ప్రేక్షకులకంతా నేను చెప్పే విన్నపం ఏమంటే, జయ శ్రీనివాసులు నా పేరు, మా తండ్రి పేరు జయజప్ప, వెంకటేశ్వరం నివాసి. కానీ నేను ఎందుకు వచ్చినానంటే, మా ఆడవాళ్ళు ఏమో నా మరదాలు పిల్లల నీళ్ళు పోసుకుంటా అంటే మా చిన్నాయన కొడుకు వెంకటేశ్వర మనిషి చూసినాడని చెప్పంగా నేను ఆదివారం నైట్ ఇంటికి వచ్చినాను. ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాడు ఎక్కువగానే మాట్లాడేది నేర్చినాడు. కానీ అప్పటికి నేను పట్టించుకోకుండా బెంగళూరు వెళ్ళిపోయి సోమవారం పొద్దున్న వెళ్ళిపోయిన తర్వాత నాకేం జరిగిందంటే, మా ఆడవాళ్ళు ఫోన్ చేసి ఇట్లా మీ తమ్ముడు మీ చిన్నాయన కొడుకు ఇట్లా మాట్లాడుతున్నాడు రమ్మని అడిగిన తర్వాత నేను వాడు ఏదో మాట్లాడుకుంటాడు, మీరు పోయి మీ పని మీరు చేసుకోమని చెప్పినాను. కానీ వీరే మాట్లాడారో వారే మాట్లాడారో నాకేమి తెలియని దానివల్ల నాకేం జరిగిందంటే, అదే నైట్ సోమవారం నైట్ మంగళవారం కదా వాళ్ళు ఇచ్చేసింది, మంగళవారం నాడు మళ్ళీ అట్లే చేసినాడు. కాబట్టి వాళ్ళు మా మరదాన్లు ఇట్లా బచ్చల్లో స్నానం చేస్తుంటే పైకప్పు లేని బచ్చల్లో అది వాడు తొంగి చూసినాడు. మిద్దె నుండి తొంగి చూడడం వల్ల వాళ్ళు ఏం చేసినారంటే, వాళ్ళ ముగ్గురిని కూడా చెప్పకుండా మా ఆడవాళ్ళకి చెప్పింది, మా ఆడవాళ్ళు నాకు చెప్పిన తర్వాత నేను ఆదివారం నైట్ ఊరికి వస్తే తిరుపతి లడ్డు కల్తీ వివాదంపై మొదటిసారిగా స్పందించారు చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకులు రంగరాజన్. తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీపై సమగ్ర విచారణ జరపాలని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ ప్రభుత్వాన్ని కోరారు. తిరుమలలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని ఆయన తెలిపారు. టెండరింగ్ ప్రక్రియే తప్పు అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయమై వాస్తవాలు తెలుసుకునేందుకు సమగ్ర విచారణ చేయాలని ఆయన ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.
ఈ మేరకు మీడియాకు ఓ వీడియో సందేశాన్ని శుక్రవారం రోజు విడుదల చేశారు. లడ్డూ తయారీలో నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందనే విషయం భయంకరమైందిగా చెప్పారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకాంక్షిస్తున్నట్లు జాతీయ స్థాయిలో ధార్మిక పరిషత్ ఏర్పాటు చేస్తే ఇలాంటి దారుణాలకు అడ్డుకట్ట వేయవచ్చన్నారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి తిరుమల పవిత్రతను కాపాడాలని ఆయన కోరారు. Namaste. The last 2 days I am seeing all the reports in the media about the raging controversy on Tirupati Laddu. It is not a controversy. It is directly hurting the sentiments of crores of people like us. Mostly the people who believe in the prasadam, people who believe in the Sanatana Dharma worship of the deity. What has happened is, we have been already saying that the process of tendering, when you purchase items for the Swami, like the ingredients for laddu, you go for a lowest bidder. The moment you go for the lowest bidder, you are asking for trouble. In fact, the best cow ghee today cannot be less than 1,000 rupees per kg. How can a person quote 320 rupees? If somebody is quoting 320 rupees, I am not going exact amount value, but if he is quoting 320 rupees, every packet of that might be containing adulterated ghee. So it's a big hurting issue. We have to inquire into it and find the culprits and book them to take them. ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకోవడంలో టీడీపీ ప్రభుత్వం విజయం సాధించిందన్నారు. పరుల క్షేమం కోసం పనిచేస్తే పంచభూతాలు సహకరిస్తాయి. ఇటీవల వచ్చిన వరదల్లో ప్రజలను ప్రభుత్వం కాపాడిన తీరు దీనికి నిదర్శనమన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడినాక వచ్చిన విపత్తును ఐక్యమత్యంగా ఎదుర్కొన్నారని ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైంది. ఈ 100 రోజులు అయి ప్రభుత్వ పరిపాలన ప్రారంభం కాగానే పెద్ద ఉపద్రవం వచ్చింది. కృష్ణానదికి గొప్ప వరదలు రావడం, ఆ వరదల్లో ఎన్నో వేల కుటుంబాలు నిర్వాసితులు కావడం, ప్రజలు అన్నవస్త్రాలకి అలమటించడం లాంటివి కూడా సంభవించాయి. అటువంటి విపత్కర సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జేసీబీ ఎక్కి పడవలో ప్రయాణం చేస్తూ బురద నీటిలో నడుస్తూ ప్రజలందరికీ కూడా ధైర్యాన్ని కల్పించి నేనున్నాను బెంగ పెట్టుకోవద్దు అని చెప్పి వాళ్లలో ఒక స్థైర్యాన్ని నెలకొల్పారు. అలాగే మంత్రులు, అధికారులు, అనధికారులు అందరూ కూడా ఆ కష్టంలో ఉన్న ప్రజలందరినీ ఆదుకోవాలి అని గొప్ప ఆర్తిని చూపించారు. ఈ సందర్భంగా ప్రత్యేకించి ప్రస్తావించవలసిన వారు పారిశుధ్య సిబ్బంది. అనేక పురపాలక సంఘాలలో పనిచేస్తున్న వారందరూ కూడా విజయవాడ పట్టణానికి చేరుకుని అక్కడ అంటువ్యాధులు ప్రబలకుండా ఉండడం కోసం బ్లీచింగ్ చల్లడం లాంటి కార్యక్రమాలు నిర్వహించడంతో పాటుగా మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయడం, నిత్యావసర వస్తువులు అందచేయడం, ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన చేశారు. స్వచ్ఛంద సంస్థలకి సంబంధించినటువంటి అనేక మంది సభ్యులు, ప్రజలు, వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు ఇతోధికంగా విరాళాలను ప్రకటించాయి. నిజంగా ఇటువంటి కష్ట సమయంలో అందరూ ఏకోన్ముఖులై నడవడం, అటువంటి సమైక్యతాభావం చూపించడం చాలా చాలా గొప్ప విషయం. భాగవతంలో పోతన గారు ఒక మాట అంటారు, పరహితము చెయ్యునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకును, పరహితమే పరమధర్మము పరహితునకు నెదురు లేదు పర్వేందుముఖి అంటారు. పరుల యొక్క హితం కోసం ప్రవర్తించే వాళ్ళు ఎవరుంటారో వాళ్ళకి పంచభూత తిరుపతి దేవస్థాన మాజీ అర్చకులు రమణ దీక్షితులు మొదటిసారిగా మీడియా ముందు మాట్లాడారు. తిరుపతి లడ్డు వివాదంపై వస్తున్నటువంటి వార్తలపై ఆయన స్పందించారు.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదంపై టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు స్పందించారు. తిరుమలలో ఏర్పాటు చేసిన ఓ మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తిరుమలలో ప్రసాదాల నాణ్యతపై గతంలో ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లానని ఆయన పేర్కొన్నారు. గతంలో ఎన్నోసార్లు టీటీడీ చైర్మన్ ఈవో దృష్టికి తీసుకువెళ్లానన్నారు. కానీ తనది ఒంటరి పోరాటం అయిపోయిందని వాపోయారు. తోటి అర్చకులెవరూ వారి వ్యక్తిగత కారణాల వల్ల ముందుకు రాలేదని తెలిపారు. దీంతో గత 5 సంవత్సరాలు నిరభ్యంతరంగా మహాపాపం జరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నెయ్యి పరీక్షలకు సంబంధించిన ల్యాబ్ రిపోర్టులు చూశానని రమణ దీక్షితులు తెలిపారు. పవిత్రమైన ఆవు నెయ్యిని కల్తీ చేసి శ్రీవారి ప్రసాదాల్లో వినియోగించడం అపచారమని పేర్కొన్నారు. పరిశుభ్రమైన ఆవు పాలతో తయారైన నెయ్యిలో కొవ్వు పదార్థాలు కలిసేందుకు వీలు లేదని చెప్పారు. తిరుమలను ప్రక్షాళన చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు. దీనికోసం సీఎం ఎన్నో చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. కర్ణాటకలోని నందిని డైరీ నుండి నెయ్యిని వినియోగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శుభ పరిణామమని రమణ దీక్షితులు చెప్పారు. పవిత్రమైన గోవు యొక్క ఘృతాన్ని కల్తీ చేయడం అనేది అది స్వామివారికి మనకు జీవితాన్ని ఇచ్చే స్వామివారికి ఇటువంటి అపచారం జరగడం అనేది చాలా విచారకరమైన విషయం. ఇవన్నీ చూసే పాపం కూడా మనం చేశామా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. దీన్ని ఎన్నోసార్లు అప్పటి ఈవో గారికి చైర్మన్ గారికి దృష్టికి తీసుకెళ్ళి ఇలా ప్రసాదాల నాణ్యత సరిగ్గా లేదు, ముందులాగా లేదు, ప్రసాదాల పరిమాణాలు స్వామివారికి సరిగ్గా నివేదన కావడం లేదు, సరైన ఆగమ ఉక్తమైన కాలాల్లో స్వామివారికి నైవేద్యాలు జరగడం లేదని ఎన్నోసార్లు దృష్టికి తీసుకెళ్ళాం. కానీ లాభం లేకపోయింది. దీనికి మరొక కారణం నాది ఒంటరి పోరాటం అయిపోయింది. నాకు ఈ విషయాల్లో సహకరించేదానికి నా తోటి అర్చకులు ఎవరూ కూడా వారి వారి వ్యక్తిగత కారణాల వల్ల ముందుకు రాలేదు. ప్రధాన పరిచారకులైన వాళ్ళు రాలేదు. కాబట్టి ఇది ఈ 5 ఏళ్ళు నిరభ్యంతరంగా ఈ మహాపాపం జరిగిపోయింది. ఫలితాలు కూడా నేను చూశాను, ల్యాబ్ రిపోర్ట్స్ చూశాను. ఇందులో కూడా వెజిటబుల్ ఫ్యాటు, అనిమల్ ఫ్యాటు, జంతువుల యొక్క కొవ్వు పదార్థం, స్థావరాల యొక్క జంగమాల యొక్క కొవ్వు పదార్థాలు కలిసినట్టుగా ల్యాబ్ రిపోర్టును చూశాను. పరిశుద్ధమైన ఆవు పాలతో తయారు చేసిన నెయ్యిలో అది స్థావరమైనా కానీ జంగమమైనా కానీ కొవ్వు పదార్థాలు కలవడానికి వీలు లేదు. అది ఇంప్యూరిటీస్ కింద లెక్క వస్తుంది. అభ్యంతరాలు ఎవరు పట్టించుకోలేదు స్వామి. ఎన్నోసార్లు ఇది దృష్టికి తీసుకువచ్చాను, ఈవో గారి దృష్టికి, చైర్మన్ గారి దృష్టికి, కానీ ఎవరు దీన్ని పట్టించుకోలేదు. కాబట్టి అది అలాగే జరుగుతూనే వచ్చింది. నేను చూసి బాధపడటం తప్ప నేను ఇంకేమీ చేయలేకపోయాను. దీనివల్ల నేను చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అయినా పర్వాలేదు, మా స్వామి కోసం నేను ఇది చేస్తున్నాను. మా స్వామి తృప్తిగా నైవేద్యాలు స్వీకరించి ప్రసన్నుడుగా ఉండి భక్తులను అనుగ్రహిస్తే అంతే చాలు. నా ఇబ్బందులు అది నాకు దాని గురించి నాకు ఎటువంటి కష్టం లేదు. నేను గత ప్రభుత్వం నా పైన చేసిన కొన్ని కోర్టు కేసుల వల్ల నేను ఆలయానికి దూరంగా ఉండవలసి వచ్చింది. అంటే ప్రధాన అర్చక పదవికి దూరంగా ఉండవలసి వచ్చింది. నేను ప్రధాన అర్చకుడిగా చేయవలసిన నా కార్యక్రమాలు వార్తల్లో చిన్న విరామం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం.
అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525. తిరిగి వార్తలకు స్వాగతం. లైంగిక వేధింపుల కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు 14 రోజుల రిమాండ్ను విధించారు. ఆయన్ను చెర్లపల్లి జైలుకు తరలించారు. లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ కు 14 రోజుల రిమాండ్ విధించింది ఉప్పరపల్లి కోర్టు. దీంతో జానీ మాస్టర్ ను చెర్లపల్లి జైలుకు తరలించారు. అయితే తాను ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదన్నారు జానీ మాస్టర్. గోవాలో ఉన్న జానీ మాస్టర్ ను నిన్న హైదరాబాద్ కు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దర్శకుడు కొరటాల శివ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దేవర దర్శకుడు కొరటాల శివ తిరుమల శ్రీవారిని సతీ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనానికి వారు మెట్లెక్కి వెళ్లడం విశేషం. ఆయన వెళ్తున్న సమయంలో మెట్లపై కొంతమంది తీసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆచార్య వంటి డిజాస్టర్ తర్వాత తీసిన దేవరా మూవీ విజయం కొరటాలకు కీలకం. ఈ నెల 27న ఆ మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే సక్సెస్ ను కోరుతూ ఆయన మొక్కు చెల్లించుకున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్, జాన్వి జంటగా నటించిన దేవరా మూవీ ఈ నెల 27న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్, పాటలు, టీజర్ ఇలా ప్రతిదీ మూవీపై అంచనాలను పెంచేస్తున్నాయి. మరోపక్క మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలను భారీగా చేస్తూ సినిమాపై మరింత ఆసక్తి నింపుతున్నారు. ఈ మూవీ నుండి ఆయుధ పూజ సాంగ్ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ చివరి నిమిషంలో వాయిదా వేశారు. కొంచెం అట్లా సార్ వెనక్కి అట్టే పోదు బంగారు. కమ్మి తగులుతుంది నాకు కమ్మి తగులుతుంది అన్న. వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఈసారి సినిమా విడుదలయ్యే ముందు స్వామివారిని దర్శించుకోవడం అలవాటు. స్వామివారి ఆశీస్సులతో పెద్ద విజయం సాధించాలని ఆశిస్తున్నాను.
తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంపై విష ప్రచారం చేస్తున్న చంద్రబాబు హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు. అంతర్జాతీయంగా జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఖ్యాతిని జీర్ణించుకోలేని చంద్రబాబు వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డుపై విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్ కుమార్ రెడ్డి రాయచోటిలో వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా కార్యాలయంలో రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 100 రోజులుగా సూపర్ 6 నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డిపై బురద చల్లుడు రాజకీయాలు చేస్తున్నారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతీసిన చంద్రబాబు వెంకటేశ్వర స్వామి భక్తులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలన్నారు. దీనిపై వైఎస్ఆర్సీపీ న్యాయ పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ఏర్పడి 100 రోజులు పూర్తి చేసుకుంటుంది. ఈ 100 రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక రకంగా డిఫేమ్ చేసేదాని కోసం ప్రతి నిత్యము వాళ్లకు ఎంత మేధస్సు ఉంటే అంత మేధస్సును కూడా ఉపయోగించి ఆయన పైన బురద జల్లే కార్యక్రమం. నిన్నటికి నిన్న తిరుమల లడ్డు దీనిపైన ఎంతటి విష ప్రచారం మొదలుపెట్టాడంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అన్నీ మర్చిపోయి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలా, ఈ 100 రోజులు 99 రోజులు జరిగిన బురద కన్నా ఇది పెద్ద బురద, ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రచారం వస్తుంది అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద జల్లే ప్రయత్నం. అక్కడ వాడిన వస్తువులపైన ఆయన ఒక నివేదిక తెప్పించాడంట. ఆ నివేదిక ఈ జూలైలో వస్తే అది ఎవరి ప్రభుత్వము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి నేను అడుగుతున్నాను. ఆ కన్సైన్మెంట్ ఎవరి ప్రభుత్వంలో ఇక్కడికి వచ్చింది తిరుమలకు? జూన్లో వచ్చిన రిపోర్ట్ ఒకసారి పరిశీలిస్తే అన్ని సవ్యంగా ఉన్నాయని చెప్పి రిపోర్ట్. వివిధ ఛానల్స్లో దీనికి సంబంధించిన వ్యవహారము 2 రోజుల నుంచి రోజు ప్రచారం అయితేనే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారే ఈ కుట్రకు ప్రధాన కారకుడు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద జల్లాలా, అంతర్జాతీయంగా ఆయనకున్న ఖ్యాతిని ఈరోజు మసకబారేటట్లు చేయాలా అనే ఉద్దేశంతో ఆయన ఎంతటి నీచమైన స్థితికి దిగజారినాడంటే ఆఖరికి దాంట్లో పంది కొవ్వు ఉందని, చేప కొవ్వు ఉందని, ఇంకోటి ఉందని చెప్పి బయటికి చెప్పే పరిస్థితులు వచ్చింది. హిందువుల మనోభావాలను దెబ్బతీసే పరిస్థితులు తీసుకొచ్చినాడు. ఎంత దారుణమైన సంఘటన ఇది! ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఆ లడ్డూను మహాప్రసాదంగా భావించే పరిస్థితిలో ఒక దుష్ప్రచారం చేసి దానిపైన ఇవన్నీ వచ్చినాయని చెప్తావా? ఎవరి హయాంలో ఈ నెయ్యి వచ్చింది అక్కడికి? నీవు కుట్రకు ప్రధాన కారకుడు నీకు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇంత దారుణమైన పరిస్థితులు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ప్రతి నిత్యము ఆడిపోసుకోవడం తప్ప నుంచి ఇంకోటి కార్యక్రమం ఉండదు. ఎందుకురా ఇవన్నీ చేస్తానంటే ప్రజలను డైవర్ట్ చేసేయాలా, ఎటువంటి పరిస్థితుల్లో సూపర్ 6 గురించి మాట్లాడకూడదు, ఈ 3 నెలల్లో ఎలాంటి అభివృద్ధి లేదు దాని గురించి మాట్లాడకూడదు, వరద బాధితులకు సహాయం సంపూర్ణంగా అందుతుందో లేదో దానిపైన కామెంట్ వస్తుందని ముందు చూపుతో ఈ బురద జల్లాలా అంటే వైసీపీ వాళ్ళను ఒక భయభ్రాంతులను చేసేసి ఈ సమాజంలో దోషులుగా నిలబెట్టాలని చెప్పే ప్రక్రియలో భాగంగానే ఈరోజు ఈ కుట్ర జరిగింది అని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఇది వాస్తవం కూడా. గడచిన 5 సంవత్సరాల్లో మీరు కానీ మీ మీడియా కానీ ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి గుళ్ళో కానీ ఏదైనా ఇటువంటి అపచారం జరిగితే మీరు ఎందుకు ప్రొజెక్ట్ చేయలేదు? మీరు ఎందుకు అప్పుడు చెప్పలేకపోయినారు? ఈరోజే ఎందుకు కేవలం బురద జల్లే దానికోసం ఈ కార్యక్రమాలు తీసుకున్నారు? అందుకే ఒక విష ప్రచారం జరిగే ప్రక్రియలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు అసమర్థతను
కప్పిపుచ్చుకునే భాగంగానే ఈరోజు ఈ విష ప్రచారం చేస్తున్నాడు అని చెప్పి నేను భావిస్తూ, ఇది మంచి పద్ధతి కాదు. ఈ కూటమి ప్రభుత్వానికి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మీరు ప్రవర్తించడం దురదృష్టకరం. దీనికి క్షమాపణ చెప్పాలా? వైఎస్ఆర్సీపీ దీనిపైన న్యాయ పోరాటం చేసడానికి సంసిద్ధంగా ఉంది. తప్పకుండా న్యాయ పోరాటం చేస్తాము. ఇది ప్రజలకు పూర్తి స్థాయిలో వివరించే దానికోసం వైఎస్ఆర్సీపీ క్యాడర్ అంతా కూడా సిద్ధంగా ఉంది. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడినటువంటి శ్రీవారి ప్రసాదంపై వస్తున్న వార్తలపై ధార్మిక చర్యలు తీసుకోవాలని కోరిన పవన్ కళ్యాణ్. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై తీవ్ర వివాదం నెలకొంది. గత ప్రభుత్వం లడ్డూలలో జంతువుల కొవ్వు వినియోగించిందంటూ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా దుమారం చెలరేగింది. స్వామివారి లడ్డూల తయారీ కోసం వినియోగించిన నెయ్యిలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె వంటివి కలిశాయని తెలుగుదేశం పార్టీ ఆరోపణలు గుప్పిస్తోంది. గుజరాత్కు చెందిన ఎన్డీడీబీ కాఫ్ లిమిటెడ్ ఈ విషయాన్ని వెల్లడించినట్లు చెబుతోంది. నెయ్యిలో పెద్ద ఎత్తున కల్తీ జరిగిందని, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. తాజాగా ఈ విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. ఇందుకు సంబంధించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ట్విట్టర్లో ఓ సంస్థ కంప్లైంట్కు రిప్లై ఇచ్చిన ఆయన లడ్డూ వివాదంపై విచారణ వ్యక్తం చేస్తున్నామన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలోని టీడీటీ బోర్డు ఎందుకు సమాధానం చెప్పాలని అన్నారు. తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు వినియోగించడం అందరి మనోభావాలను దెబ్బతీస్తుందన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, దేశంలోని దేవాలయాల సమస్యలను పరిశీలించేలా జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. సనాతన ధర్మాన్ని అపవిత్రం చేయకుండా ఉండేలా మనమంతా కలిసి రావాలన్నారు. బోర్డు ఏర్పాటుపై చర్చ జరగాలని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.